మీ తలలో మొండిచుండ్రు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతోందా? ఎంత ప్రయత్నించినా తగ్గడం లేదా? ఖరీదైన షాంపూలు, ట్రీట్మెంట్స్ వాడినా ఫలితం కనిపించడం లేదా? ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే ఉన్న సులభమైన పదార్థాలతో కేవలం 7 రోజుల్లో చుండ్రును ఎలా పూర్తిగా తగ్గించుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి. మొండి చుండ్రుకు కారణాలు: తలచర్మం డ్రై అవ్వడం, ఎక్కువగా ఆయిల్ లేదా చెమట, ఫంగల్ ఇన్ఫెక్షన్, సరైన హెయిర్ కేర్ లేకపోవడం, స్ట్రెస్ అండ్ తగిన పోషకాహారం లేకపోవడం. వారం రోజుల్లో ఫలితమిచ్చే వంటింటి చిట్కాలు: 1. నిమ్మరసం ప్లస్ కొబ్బరి నూనె. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. తలచర్మానికి బాగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత కడగండి. ఫంగస్ తగ్గి చుండ్రు తగ్గుతుంది. 2. పెరుగు కర్డ్ మాస్క్. పెరుగు తలకి అప్లై చేసి 20-30 నిమిషాలు ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడగండి. స్కాల్ప్ కూల్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది. 3. మెంతులు ఫెనుగ్రీక్ పేస్ట్. మెంతులను రాత్రంతా నానపెట్టి పేస్ట్ చేసుకోండి. తలకు రాసి 30 నిమిషాల తర్వాత కడగండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 4. అలోవెరా జెల్. తాజా అలోవెరా జెల్ తలచర్మానికి రాయండి. 30 నిమిషాల తర్వాత కడగండి. ఇచ్చింగ్ తగ్గుతుంది. 5. టీ ట్రీ ఆయిల్ ఐచికం. కొబ్బరి నూనెలో 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ కలపండి. బ్యాక్టీరియా అండ్ ఫంగస్ను తగ్గిస్తుంది. 7 డేస్ ప్లాన్. డే 1 నిమ్మ ప్లస్ కొబ్బరి నూనె. డే 2 పెరుగు మాస్క్. డే 3 మెంతి పేస్ట్. డే 4 అలోవెరా. డే 5 మళ్ళీ నిమ్మ ప్లస్ ఆయిల్. డే 6 పెరుగు. డే 7 అలోవెరా. ఇలా చేయడం వల్ల స్పష్టమైన ఫలితం కనిపిస్తుంది. జాగ్రత్తలు: ఎక్కువగా కెమికల్ షాంపూలు వాడకండి. తలచర్మం ఎప్పుడూ డ్రైగా ఉండనివ్వకండి. రోజూ తలకు ఆయిల్ వేయకండి. వారానికి 2-3 సార్లు సరిపోతుంది. తడి చుట్టుతో బయటకి వెళ్ళకండి. మీ కంగి, కోమ్ ఇతరులతో పంచుకోకండి. ఆహార సూచనలు: గ్రీన్ లీవ్స్, నట్లు, ఫలాలు ఎక్కువగా తినండి. నీరు ఎక్కువగా తాగండి. జంక్ ఫుడ్ తగ్గించండి. ఇలా ఈ సులభమైన వంటింటి చిట్కాలు మరియు జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటిస్తే మొండి చుండ్రు కూడా వారం రోజుల్లోనే గణనీయంగా తగ్గిపోతుంది. సహజమైన విధానం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు కూడా ఇవి ట్రై చేసి మంచి ఫలితాలు పొందండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.